శనీశ్వరుడిని పూజించడానికి మహిళలకు నియమాలున్నాయని తెలుసా? అవి ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు మనుషుల కర్మ ఫలాల ఆధారంగా మంచి చెడుల ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడిని దేవుడిని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలిసి తెలియక చేసిన చిన్న తప్పు కూడా శనీశ్వరుడికి కోపం తెప్పించగలదు. అంతేకాదు, స్త్రీల జీవితంలో చెడు ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మహిళలు శనీశ్వరుడిని పూజించడానికి ఉన్న నియమాలు ఏమిటో తెలుసుకుందాం. శనీశ్వరుడిని పూజించడానికి నియమాలు. స్త్రీలు శనీశ్వరుడిని పూజించవచ్చు. అయితే కొన్ని పూజా నియమాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. పూజించే హక్కు. హిందూ మత విశ్వాసం ప్రకారం స్త్రీలు శనీశ్వరుడిని పూజించడం నిషేధించబడలేదు. అయితే శనీశ్వరుడిని ఆశీర్వాదం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ఆయనను పూజించవచ్చు. విగ్రహాన్ని తాకవద్దు. శనీశ్వరుడిని పూజించేటప్పుడు మహిళలు శని దేవుడి విగ్రహాన్ని తాకకుండా జాగ్రత్త వహించాలి. మహిళలు శనీశ్వరుడిని విగ్రహాన్ని తాకడం నిషేధించబడింది. నూనె సమర్పించవద్దు. స్త్రీలు శనీశ్వరుడి విగ్రహంపై నేరుగా నూనె సమర్పించకూడదు. బదులుగా స్త్రీలు ఒక గిన్నెలో నూనె వేసి దీపం వెలిగించి దానిని శనీశ్వరుడికి సమర్పించాలి. ఆలయంలో పూజలు. ఆలయంలో శని దేవుడిని పూజించేటప్పుడు మహిళలు విగ్రహం ముందుకు రాకూడదు. మహిళలు శని యంత్రం లేదా అతని నీడని మాత్రమే శని దేవుడిగా భావించి మహిళలు పూజించాలి. శనీశ్వరుడి దృష్టి. శనీశ్వరుడి తిరోగమన దృష్టిని నివారించడానికి మహిళలు శనివారం ఆలయానికి వెళ్లే బదులు శనీశ్వరుడికి ఇష్టమైన లేదా శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను అవసరమైన వారికి లేదా పేదవారికి దానం చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.